హాయ్ అండి అందరికీ. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఫస్ట్ డే స్కూల్ అనమాట. అందుకే పూజ చేసేసిన తర్వాతనే మొక్కిన తర్వాత పంపిద్దామని చెప్పేసి మార్నింగే పూజ చేశాను. నైవేద్యం లాగా స్వీట్స్ ఏమే చేశాను. దానికి చాలా ఇష్టము మా పాపకి అని చెప్పేసి. ఇంకా పెద్ద పాపకి స్కూల్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా పెద్ద పాప హారతి తీసుకున్నది కానీ చిన్న పాప హారతి తీసుకుని ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయి స్నాక్స్ బాక్స్ కూడా తనే పెట్టుకుంటానంటే ఇంకా బ్యాగ్లో అన్ని పెట్టేసుకుని స్నాక్స్ బాక్స్ అన్ని పెట్టేసుకుంటుంది. వాటర్ బాటిల్ ఇంకా తనే పెట్టుకుంటానంటే సర్లే ఇంకా ఫస్ట్ డే కదా ఏడ్పియడం ఎందుకని చెప్పేసి నేను ఏమీ అనట్లేదు కదా అని చెప్పేసి మెల్లగా వాటర్ తాగుతుంది, మెల్లగా కూర్చుంటుంది. ఎందుకంటే పాపం పిల్లలకి కూడా చాలా డేస్ అవుతుంది కదా స్కూల్కి వెళ్ళక. పాపం అనిపించింది, ఎందుకంటే పెద్ద పాపకి స్కూల్ లేదు, చిన్న పాపకేమో స్కూల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా తను ఏం వెళ్ళను అని ఏం అనలేదు కానీ ఇంకా జుట్లు వేయడము డ్రెస్ దగ్గరనే గొడవలు వస్తూ ఉంటాయి మాకు. టూ పిల్కస్ వద్దు, క్లిప్స్ కావాలి, ఆ క్లిప్ ఈ క్లిప్ ఈ డ్రెస్ ఆ డ్రెస్ అని తప్పితే స్కూల్కి వెళ్ళని ఇద్దరు పిల్లలు ఎప్పుడు అన్నారు. ఇంకా వాళ్ళ చెల్లెను తనే డ్రాప్ చేస్తానని చెప్పేసి వాళ్ళ అక్క స్కూల్ వ్యాన్ వరకు కూడా తనే డ్రాప్ చేసింది బాయ్ చెప్పేసి. పిల్లలు ఇలా బుద్ధిగా స్కూల్కి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే క్రాంకీగా నేను వెళ్ళను వాళ్ళు అంటుంటే మనకి కూడా బాధ అనిపిస్తుంది. వాళ్ళు కూడా హ్యాపీగా అలా వెళ్ళిపోతే మనకి కూడా బెంగగా అనిపించదు. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, పెద్ద పిల్లలు అయితే పర్లేదు తిడతాము, బట్ చిన్నపిల్లలు కాబట్టి వెళ్ళను అది ఇది అంటే బాధగా అనిపిస్తుంది. బట్ మా చిన్న పాప ఫస్ట్ డే స్కూల్ ఉన్నప్పటి నుండి అంటే నర్సరీ ఎల్కేజీ ఇట్లా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు క్రాంకీగా చేయలేదు. ఫస్ట్ డే నుండైనా కానీ యాక్టివ్గానే ఉండేది, వెళ్ళేది కూడా. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది కదా. ఆ 5 మినిట్స్ 10 మినిట్స్లోనైనా కానీ నాకు అలా తీరిగ్గా కూర్చొని టీ తాగడం అంటే చాలా ఇష్టం. నా డే మొత్తంలో నేను టైం స్పెండ్ చేస్తాను అంటే టీకి మాత్రమే. ఇంకా చిన్న పాపకు వచ్చేసి మార్నింగే నేను ఓట్స్ ఉప్మా చేశాను, తిని వెళ్ళింది. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే తనకి పోహా ఇష్టం అని చెప్పేసి పోహా చేసి పెట్టాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ 2-3 డేస్ వాళ్ళకి ఏది ఇష్టమైతే అది పెట్టడం బెటర్. ఎందుకంటే క్రాంకీగా మార్నింగే లేపుతాం కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఏది ఇష్టమైతే అది పెట్టేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఏడవకుండా వెళ్తే మనకి కూడా బాధగా అనిపించదు కాబట్టి వాళ్ళకి ఇష్టమే కదా పోహా అని చెప్పేసి ఫస్ట్ అడిగి చేశాను. తనకి ఇష్టమే. అట్లీస్ట్ ఇలాంటివి చేస్తే నేను తినిపించాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళే తినేస్తారు. చెప్పాను కదా, మాకు మెయిన్గా వచ్చేది ఏంటి అంటే జుట్టు దగ్గరనే వస్తుంది ఎప్పుడు. నాకు 2 పిల్కస్ వద్దు, స్కూల్లో అలా వేసుకోవద్దు అని చెప్పేసి క్లిప్స్ కావాలంటే అంటే సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకి నచ్చినట్టు వేసుకున్నారు కదా, స్కూల్కి అలా వేసుకోవద్దు అంటే చిన్నపిల్లలు కదా చెప్తే వినరు. ఇంకా దగ్గరుండి చెప్తున్నాను, ఎందుకంటే పాపం ఇబ్బంది పడొద్దు కదా పిల్లలు కూడా అని చెప్పేసి. చిన్న పాప లేసాక పెద్ద పాప కూడా సౌండ్కి లేచి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతాను అంటే ఇద్దరికి ఫ్రెష్ అప్ చేసి ఇంకా జడలు వేసి రెడీగా చేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బాక్స్కి బెండకాయ ఫ్రై చేశాను. డైలీ ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేయడం అవుతుంది. డైలీ ఎవరికి వాళ్ళకి అనేసరికి చాలా టైం పడుతుంది. ఒక కర్రీ ఒకటేసారి అన్నం వండడం అంటే తొందరగా అయిపోతుంది. చాలా వరకు నాకే అనిపిస్తుంది నేనే పనిని పెంచుకుంటున్నానని. బట్ ఏంటంటే అందరు ఒకటే ఫుడ్ తినరు కదా, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేయడం పోనీలే ఇంకా అని చెప్పేసి చేస్తూ ఉంటాను. ఇంకా పోహ తినేసి ఇంకా నెక్స్ట్ డిమార్ట్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. పిల్లలకి కొన్ని గ్రాసరీ ఉంది, ప్లస్ ఇంట్లోకి పిల్లలకి కూడా ఏమైనా అవసరం ఉంటే తీసుకొద్దాంలే అని చెప్పేసి వెళ్ళాను. ఇంకా స్కూల్ స్టార్ట్ కాకముందు నుండే అడుగుతుంది, నేను డిమార్ట్కి వస్తానమ్మా చాలా డేస్ అవుతుంది నేను చూడక. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే నేను బయటికి వెళ్ళేసి వస్తాను, పిల్లల్ని తీసుకొని వెళ్ళాను, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి. ఇంకా తను కొంచెం పెద్దగైనప్పటి నుండి డిమార్ట్కి ఎప్పుడూ చూడలేదు. ఇంకా సార్లే తీసుకెళ్దాము, చిన్న పాప ఎట్లాగో స్కూల్కి వెళ్ళింది కదా, తినొకతే ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాను. పిల్లలు వస్తే మనకి చిరాగ్గా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ మా పెద్ద పాప ఏ విషయంలోనైనా కానీ హెల్పింగ్ అనే ఉంటుంది. అంత చిన్నగా అయినా కానీ ఈ అమ్మకి ఇబ్బంది అయిపోతుందేమో, నేను చేస్తానులే ఇబ్బంది పడొద్దు కదా అమ్మ అని చెప్పేసి ఇంట్లో అయినా బయటికి వెళ్ళినా కానీ అన్నీ తను చేసి పెడతాను అంటుంది. చిన్న ఆడపిల్లలు అంటే అలానే ఉంటారేమో మరి మేబీ, ఎందుకంటే అమ్మలకి ఇబ్బంది అవ్వద్దు అని చెప్పేసి అంటే ఆడపిల్లలకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది కదా. ఇంకా వాళ్ళ చెల్లి రాలేదు కదా మాతో అని చెప్పేసి చెల్లికి ఇది కొనియు అది కొని, చెల్లి రాకపోతే ఎన్ని అడుగుతుందో టాయ్స్ కానీ తినే వస్తువులు కానీ ఏదైనా కానీ చెల్లికి ఇది తింటుంది, చెల్లి అది ఆడుకుంటుంది అని ఎంత ప్రేమగా అడుగుతుంటే నాకే అనిపించింది అసలుకి ఎంత మిస్ అవుతుందో వాళ్ళ చెల్లిని తీసుకొస్తే అయిపోయేది కదా అని ఎన్నిసార్లు అడిగిందో అసలు. ఇంకా చాలాసేపు నడిచింది, కొంచెం సేపు ట్రాలీలో ఆడుకుంది. ఇంకా ఆఫర్స్ కూడా చాలా రన్ అవుతున్నాయి.
ఇంకా ఇక్కడ క్లిప్స్ సెక్షన్కి వచ్చేసరికి నంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే ఏవి చూసినా తీసుకోవాలనిపిస్తుంది. కానీ అనేలాగా ఏవి లేవు, ఎవ్రీథింగ్ బాగున్నాయి అసలు. ఇక్కడ కవర్స్ అంటే బుక్స్కి కవర్స్ వేసేటివి కూడా నంబర్ ఆఫ్ ఉన్నాయి. కలెక్షన్స్ అయితే మంచిగా వచ్చింది. ఇంకా కూడా తీసుకొస్తున్నారు కూడా. మేము వెళ్ళినప్పుడు స్టాక్ తీసుకొస్తూనే ఉన్నారు. జనాలు కూడా చాలా ఎక్కువైపోయారు. స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇంకా రెనాల్డ్స్ పెన్నులు మీరు ఎంతమంది చూసారో, నేనైతే చాలా రోజులకి రెనాల్డ్స్ పెన్స్ చూశాను. అంటే అప్పట్లో మనం చిన్నగా ఉన్నప్పుడు 90s కిడ్స్ అయితే మ్యాక్సిమం వీటితోనే రాశారు కదా. అంటే డిమార్ట్లో తక్కువ కాస్ట్ అని వెళ్తాం కానీ మనము బడ్జెట్ 1000 రూపీస్ అనుకొని పోతే అక్కడ 3000 4000 అవుతుంది కదా. నాకు ఎప్పుడు అంతే భయంతో అసలుకి నేను వెళ్ళేదానే కాదు. బట్ ఏంటంటే మా పాపకి కప్పు డిమార్ట్లోనే తీసుకోవాలంటే సర్లే ఇంకా అడుగుతుంది కదా కప్పు కోసం అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ నాకు పెద్దగా ఏమీ లేవు అవసరాలు. బట్ వెళ్దాంలే ఒకసారి చూసొద్దాము ఏమేమి ఉన్నాయో అని వెళ్దాము. కానీ చాలా బిల్ సెక్షన్లో అయితే నంబర్ ఆఫ్ ఉన్నాయి. అంటే వేరేటి కొన్ని స్టాక్ అవుట్ అయిపోయి కానీ ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. నేనైతే డిబ్బీ కోసం వెళ్ళాను, డబ్బులు దాచుకునేది. నేనైతే డీమార్ట్లోదే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే ఐరన్తో ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయడానికి కూడా రాదు. దానికోసం పర్టికులర్గా నేను చెప్పాలంటే 2000 కంటే ఎక్కువ చేయను అని వెళ్ళాను. బట్ చాలా ఎక్కువగా అయిపోయింది. అంటే మనము అందుకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అసలుకి డిమార్ట్కి వెళ్ళకూడదు, ఎందుకు బిల్ ఎక్కువైపోతుందని. కానీ ఇలాంటి టైంలో కొన్ని తెచ్చుకుందాం అనుకుంటాం, ఇంక ఎక్కువైపోతూ ఉంటుంది. విండోస్ డోర్స్ టైం చూడడానికి ఏది వీలవ్వదు కదా అక్కడ. సో దానివల్ల కూడా మనము లోపలికి వస్తే బయటకు రావడానికి కూడా టైం ఎక్కువనే పడుతుంది. జనాలను అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివి యూజ్ చేస్తారేమో ట్రిక్స్ నాకు తెలిసి. సరే క్లాతింగ్ సెక్షన్ కూడా చాలా బాగుంది. నేను షార్ట్స్లో యాడ్ చేస్తూ ఉంటాను. క్లాతింగ్వి కూడా చాలా బాగున్నాయి. పిల్లలకి కూడా నేను తీసుకొచ్చాను. ఇంకా డీమార్ట్ నుండి రాగానే పిల్లల్ని పడుకోబెట్టేసి మార్కెట్కి వెళ్ళాలని ఇంకా మార్కెట్కి వెళ్తున్నాను. ఆ రోజైతే చాలా హడావిడిగా అయిపోయింది. డే మొత్తము మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా ఇంకా మార్కెట్కి వెళ్ళేసి హడావిడిలో మార్కెట్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్కి హ్యాండిల్ ఉందా లేదా కూడా చూసుకోకుండా వెళ్ళిపోయాను. ఇంకా లేదు కొన్ని తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోదామని చెప్పేసి చూశాను. ఆకుకూరలు కూడా ఈసారి చాలా తక్కువనే తీసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ నుండి ఓపిక లేదు. మళ్ళీ అవన్నీ ఇంటికి వెళ్ళడం ఈజీయే కానీ తీసుకొచ్చుకున్న తర్వాత సర్దుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. దట్టు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం తర్వాత సర్దుకుందామంటే అది వీలవ్వదు. ఫ్రెష్గా ఉండవు బాక్స్లలో. అప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటేనే నీట్గా ఉంటాయని చెప్పేసి కొన్ని తీసుకొచ్చుకున్నాను ఈసారి అయితే. ఇంకా రాగానే టీ తాగుతాను. టీ తాగేసిన తర్వాతనే ఇలా మెల్లిగా కూర్చొని ఎంతసేపు అయితే అంతసేపు పిల్లల్ని తినిపించుకున్న తర్వాత ఇంకా అన్నీ సర్దుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా, పిల్లలకి ఆకలి అవుతూ ఉంటుంది. ఇవన్నీ ముందు పెట్టుకుంటే పిల్లలు అటు ఇటు తిరుగుతారు, డస్ట్ అంతా పడుతుందిలే అని చెప్పేసి ఫాస్ట్గా అన్నీ సర్దుకుంటున్నాను. పిల్లలకి తినిపించేసి ఆడవాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది కదా అసలు. మార్నింగ్ నుండి నైట్ వరకు మనం ఎంత కష్టం చేసినా కానీ ఒక్కరు కూడా ఇంత కష్టపడ్డారు కదా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అన్నారు, బయట వాళ్ళు అన్నారు. ఎంతసేపు జాబ్ చేస్తలేరు అని ఇవే కంపారిజన్స్ తప్పితే ఇంట్లో ఉండి ఇన్ని పనులు చేస్తున్నారని ఎవరైనా అంటారా? ఎవ్వరు అన్నారు మనల్ని. ఇంటికి వెళ్ళి 10 రూపాయలు తీసుకొచ్చినా గొప్పగా ఫీల్ అవుతారు కానీ ఇంట్లో ఉండి బండ చాకిరి చేసినా కానీ చేశారనే వాళ్ళు దిక్కే ఉండరు అసలు. అవునా కాదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీ.